నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి పెద్దపీట వేశారని, తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో సుపరిపాలన అందించారని, రాజన్న బిడ్డగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొదలకూరు మండలంలోని పొదలకూరు గ్రామ పంచాయతీ బస్టాండ్ నందు జన్మదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అనగానే పేదల పక్షపాతి. నిజంగా మేమెవరిని కూడా ఈ యొక్క కార్యక్రమం రమ్మని పిలిచిన లేదు. ఊరినే మాకు ముఖ్యమైన నాయకులు కొంతమంది మాత్రమే ఫోన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది. అనుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని తెలియగానే ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం. ఆయన్ని మర్చిపోలేదు. ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టే చేస్తాడు అనేది తెలుసు కాబట్టి ఏదో గతం 2024లో మేలో జరిగిన ఎలక్షన్స్లో కొన్ని అబద్ధపు మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. 6.5 నెలలు గడిచినా కూడా సూపర్ 6 వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి మాత్రమే పూర్తి చేసి ఏవి పూర్తి చేయకుండా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వంచనను ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు గమనిస్తున్నాడు. అదే జూన్లో వచ్చిన రిజల్ట్ తర్వాత, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చుంటే జూన్ 4 వచ్చిన రిజల్ట్ తర్వాత వారం రోజుల్లోనే అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్లా ఎన్నో పథకాలు పడి ఉండేవి. ఈరోజు పేదలకు పడుతున్నాయా? పడలా. ఎందుకు పడలేదు? వంచన చేసిన ప్రభుత్వం వల్ల ఈరోజు పేదలు మళ్ళీ వెనక్కిపోయారు. 5 సంవత్సరాలు పేదల అకౌంట్లో డబ్బులు 2,90,000 కోట్ల రూపాయలు పేదవాడికి వచ్చిందంటే అందరికీ కూడా, ఆ వ్యాపారస్తులకు కానీ ప్రజల్లో కానీ ఈ యొక్క డబ్బు తిరుగుతూ ఉంటుంది. అదే పెద్దవాడి చేతులకు పోతున్నాయి ఇప్పుడు డబ్బులు. ఆ డబ్బులన్నీ కట్టలు కట్టి ఇంటిలో, బీరువాల్లో, గోడౌన్స్లో ఉంటాయి. గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ప్రతి ఒక్క బ్యాంకు కానీ, అంగలు కానీ ఖాళీగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు సగరంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి. ఎన్ని పథకాలు! ఈరోజు ఇంజనీరింగ్ చదివే పిల్లడికి ఫీజు కట్టలేని పరిస్థితి. హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ డబ్బులు వేయనటువంటి పరిస్థితి. ఈ పెన్షన్ 7 నెలలు కావస్తున్నా కానీ కొత్త పెన్షన్ మంజూరు చేయలేని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా పేదవాడికి ఇంకా మెరుగైన వసతులు కల్పించుండేవాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు సుమారు 40 లక్షల పెన్షన్ మాత్రమే ఉండే ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 62 లక్షల పైచలకు పెన్షన్ ఉన్నాయి. అంటే 22 లక్షల పెన్షన్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఈరోజు 7 నెలలు కలిసిన కొత్త పెన్షన్ ఒక్కడు కూడా రాకపోగా సుమారు 1,50,000 పెన్షన్లు తీసేస్తున్నారంటే మీరు గమనించండి. పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉందో గమనించండి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందాం. అలాగే మన ఇక్కడ పోటీ చేసి స్వల్పంగా తేడాతో ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు పొదలకూరు మండలంలో సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఎన్ని పనులు చేశాడో గుర్తు చేసుకోండి. ఇక్కడ చిన్న ఒక లైట్ పైన కూడా ఫోన్ చేసి స్పందించి ఆయన ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల, గాలి వల్ల ఓడిపోవడం జరిగింది. అదే ఆయన ఉంటే ఇప్పటికే ప్రజలు అంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఒక పని చేయమని అడిగితే ఒక పేపర్ ఇస్తే పూర్తిగా చదివి ఆ పని ఎవరికి చెప్తే అవుతుందా అని ఆలోచన చేసి పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి జరుగుతుందా? ఒక పేదవాడు, ఒక పని కలిగిన వాడు ఎవరైనా ఒక దగ్గరకు పోయి అడిగితే ఆ పని జరుగుతుందా? ఆ పని ఎంత కష్టమవుతుందో చూడండి. ఆ పేపర్ చదివే తీరిక కూడా ఉండదు కొంతమందికి. అది ఆలోచన చేసుకుని మనం మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో గెలిపించుకుందాం. జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క సంక్షేమ పథకాల్ని మనం పెచ్చుగా చేసుకుందామని కోరుకుంటూ ఈరోజు జగనానికి మరొకసారి తెలుపుదాం. జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.